హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ గోధుమ పిండితోటి చక్కని పాపడ్ రెసిపీ తయారీ విధానం చూద్దాము. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి, అండ్ అందులో చక్కగా 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. వాము ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉండే వీటి తయారీ విధానం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అది కూడా కాస్త నిండుగా తీసుకోవాలి. తట్టుకుని తర్వాత 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూను నల్ల జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూను వాము వేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలి. మీరు నల్ల జీలకర్ర కలోంజి అంటాము, అది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. 2 స్పూన్లు వాము వేసుకోండి, సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇది మామూలు వేడిది కాదు, మామూలుదే. తర్వాత ఇది పిండికంతా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, పిండిని మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పుకి నిండుగా నీళ్లు తీసుకుని కొద్దిగా వేసుకుంటూ నీళ్ళని ఈ పిండిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనకి చపాతీల పిండి మీద ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా కలిపి ఉంచుకోవాలి. నీళ్ళు ఒకసారి పోసేసుకోకుండా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నాకు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మిగిలాయి. చూడండి, ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇలా కవర్ చేసేసి పక్కన పెట్టేసి మనకి ఇవి చక్కగా గుల్లగా క్రిస్పీగా రావడానికి మనం ఒక 2 స్పూన్ల మైదా పిండిని ఒక బౌల్లో వేసుకొని 2 స్పూన్లు నెయ్యిని వేసేసుకొని ఇదంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి స్పూన్ తోటి. ఇంకొంచెం నెయ్యి పడుతుంది, చెక్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి వేయకుండా చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ వచ్చి ఇలా లిక్విడిటీ ఈ విధంగా ఉండాలి. నేను స్పూన్ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా ఉండాలి. ఇలా కలిపి దీన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పిండి నాని ఉంటుంది, కొద్దిగా పిండిని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఈ సైజు పిండిని తీసుకొని 2 చేతులతోటి ఇలా బాల్ లాగా చేసేసుకొని ఈ విధంగా దీన్ని చిన్న చపాతీలాగా తయారు చేసేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా చిన్న చపాతీలాగా తయారు చేసేసుకోవాలి. మందం కూడా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మందం ఉంటే సరిపోతుంది. మరీ పలుచగా చేసేసుకోకూడదు, మరీ మందంగా చేసేసుకోకూడదు. ఈ విధంగా తయారు చేసుకొని ఇప్పుడు మనం మైదా పిండి మిశ్రమం తయారు చేసి పెట్టాం కదా, దీన్ని కొద్దిగా తీసుకొని ఈ చపాతీకి అప్లై చేసేసుకోవాలి. ఇది మనకి మంచి అవి గుల్లగా రావడానికి, ఎక్కువ రోజులు చక్కగా నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. ఇప్పుడు దీన్ని మధ్యకి ఇలా హోల్డ్ చేసి ఆ తర్వాత త్రికోణం ఆకారంలో మరలా హోల్డ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా ప్రెస్ చేసుకొని ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి. తేలికగా ప్రెస్ చేస్తే ఇలా చక్కగా వస్తుంది. తర్వాత ఫోర్క్ తోటి దీన్ని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. అప్పుడే ఇవి లోపల వరకు చక్కగా వేగుతాయి. ఇలా తయారు చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో ఉంచి ఆరిపోకుండా క్లాత్ తోటి కవర్ చేసుకోవాలి. ఇలాగే పిండినంతా చేసేసుకోవాలి. చూసారు కదా, చిన్న పిండి ముద్దలు తీసుకొని ముందు పలుచుగా ఇలా చపాతీని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మైదా పిండిని ఇలా అప్లై చేసేసుకోవాలి. తర్వాత దీన్ని మధ్యకి హోల్డ్ చేసేసి త్రికోణం ఆకారంలో మరలా హోల్డ్ చేసి చపాతీ తయారు చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ తయారు చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఆరిపోకుండా వీటిని ఎప్పటికప్పుడు క్లాత్ కప్పి ఉంచుకోవాలి. అలాగే ఇలా ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ముందే తయారు చేసి పెట్టుకోవాలి. ఇవి వాము ఫ్లేవర్ తోటి, జీలకర్ర ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ డైజెస్టివ్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చక్కగా 15 రోజుల వరకు స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నిటిని ముందే రెడీ చేసేసుకొని పక్కన ఉంచి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఫ్లేమ్ మీడియంలోనే ఉంచి హీట్ అవ్వనివ్వాలి. ఎక్కువగా హీట్ అవ్వకూడదు,
కొంచెం బబుల్స్ స్టార్ట్ అవ్వగానే ఆయిల్లో వీటిని ఇలా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ కొంచెం మీడియం హీట్లో కొద్దిగా వేడవగానే వేసేసుకోవాలి. అలాగే ప్యాన్కి సరిపడినన్ని మాత్రమే వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని వేసేసుకున్న తర్వాత ఇవి చక్కగా పైకి తేలాక కొంచెం సేపు ఫ్లేమ్ మీడియంగా మార్చేసుకొని కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొని ఇలా మీడియం హీట్లోనే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసామంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది, అంతా లోపల వరకు చక్కగా వేగవు. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రాగానే మనం జాలిగరిటె సహాయంతో వేరొక జాలిగరిటెలోకి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇలా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మరలా రెండో వాయి వేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంకి అడ్జస్ట్ చేసేసుకొని రెండో వాయిని కూడా ఇలా డ్రాప్ చేసేసుకోవాలి. ప్యాన్కి సరిపడినన్ని వేసి వీటిని పైకి తేలిన తర్వాత చక్కగా ఒక 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొని ఆ వైపు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక ఈ విధంగా జాలిగరిటెలోకి తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోవటమే. ఇవి చక్కగా మనకి స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. టీ టైమ్ స్నాక్గా బెస్ట్ రెసిపీ అనమాట. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. నేను కలిపిన పిండికి ఇన్ని తయారైపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇదే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.